హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ట్రెనస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను. క్వినోవా సాంబార్ రైస్. దీంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూ కారణంగా న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కంప్లీట్ ప్రోటీన్ డైట్ అండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే చాలా రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఈ క్వినోవా బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్‌ని తగ్గిస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్‌మెంట్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్వినోవాతో సాంబార్ ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ నేను ఒక కప్పు క్వినోవా తీసుకున్నాను. వీటిని నానబెట్టనవసరం అవసరం లేదండి. జస్ట్ కడిగేసి పెట్టేసుకోవచ్చు. ఒక 2 సార్లు కడిగిన తర్వాత ఇక్కడ ముప్పావు కప్పు మసూరి దాల్ తీసుకుంటున్నానండి. ఎర్ర కందిపప్పు అంటారు కదా! అది. మీరు దీని ప్లేస్‌లో మామూలు కందిపప్పైనా, పెసరపప్పైనా ఏదైనా వాడుకోవచ్చు. దీని తర్వాత ఒక 4 చిన్ని చిన్ని ఉల్లిపాయలు, దాని తర్వాత పచ్చిమిరపకాయలు చీలికల్లా ఉన్నవి వేసుకున్నాను. దాంతో పాటుగా స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ వేసుకున్నానండి. ఇవి ఆప్షనల్, మీకు నచ్చితే కనుక వేసుకోండి. దాని తర్వాత కట్ చేసి ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. అంటే ఎన్ని ఎక్కువ వెజిటబుల్స్ వాడుకుంటే అంత న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆనపకాయ ముక్కలు కూడా వేసేసాను. దీని తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఉంచుకున్నానండి ముందే. దాన్ని ఇలా చింతపండు రసం కింద పిండేసి ఇందులో వేసేస్తాను. ఇది 1 పాట్ డిష్ అండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌కి అయినా తినొచ్చు, లంచ్‌కి తినొచ్చు, డిన్నర్‌కి తినొచ్చు. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీసే చూపిస్తున్నారు, డిన్నర్ రెసిపీస్ చూపించరా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మాక్సిమం డిన్నర్‌కి టిఫిన్సే ఉంటాయండి. 2 చపాతీలు లేదా జొన్న రొట్టెలు. ఇంకా ఈ రోజైతే సింపుల్‌గా అయిపోయే 1 పాట్ డిష్ చూపిస్తున్నాను. చింతపండు రసం పిండేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని, తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. ఉంటే కనుక సాంబార్ మసాలా వేసుకోండి. నేనిక్కడ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. ఫ్లేమ్‌నయితే మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అప్పుడు 3 విజిల్స్ రానివ్వండి. కరెక్ట్‌గా కుక్ అవుతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వెజిటబుల్స్‌తో సహా క్వినోవా కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి. పొడి పొడిలాడుతూ వచ్చింది. కొంచెం వాటర్ తక్కువైంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే కెటిల్‌లో హాట్ వాటర్ పెట్టుకొని అది ఇందులో కలిపేస్తున్నాను. చన్నీళ్ళు పోయడం కన్నా హాట్ వాటర్ పోస్తే కుకింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. సాంబార్ రైస్ అంటే పొడి పొడిలాడుతూ కన్నా జ్యూసీగా ఉంటేనే బావుంటుంది కదా! తర్వాత ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నానండి. తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె వేసి, ముందుగా ఆవాలు, జీలకర్ర వేసి, తర్వాత కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతటిని కూడా ఈ సాంబార్ రైస్‌లో కలిపేసాను. ఎంతో టేస్టీగా ఉండే క్వినోవా సాంబార్ రైస్ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? డయాబెటిక్ ఉన్న వాళ్ళకైనా, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా ఇది మంచి డిష్ అండి. మరి ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా! వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మిగిలిన నా వీడియోస్ కూడా చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.